ఇండియాలో జరిగినటువంటి హైదరాబాద్లో ఒక మీటింగ్కి వచ్చినటువంటి వ్యక్తి నైజీరియా సువార్థికుడు క్రిస్ ఒయాకిలోమ్ గురించి. క్రిస్ ఒయాకిలోమ్ ఒక ప్రవక్తగాను అపోస్తులుగాను పిలువబడుతున్న వ్యక్తి. హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో నవంబర్ 25 నుంచి 28 వరకు జరిగినటువంటి ఒక క్రిస్టియన్ లీడర్ కాన్ఫరెన్స్ కి విదేశీ అతిథులు హాజరు కాకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిరోధించారని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనేది ఒక న్యాయవాద బృందం అనేది ఉంది. ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వాటి గురించి విని వాస్తవంగా ఒక మతపరమైన ప్రచారమని, మతపరమైన సభ అని, పైగా మతం మార్చడానికి వచ్చారని, ఆ ప్రోగ్రాంను జరిపేవారు వీసా ఆంక్షలను తప్పించుకోవడానికి దాన్ని తటస్థ సదస్సుగా తప్పుగా చూపించారని చెప్పి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసి కంప్లైంట్ చేశారు. అలాగే భారతీయ వీసా నిబంధనల ప్రకారం పర్యాటకం, వ్యాపారం, ఈ వీసా మీద వచ్చిన వారు ఎవరైనా మత ప్రచారంలోకి గాని మత మార్పిడి కార్యక్రమాల్లో గాని పాల్గొనడం నిషేధించబడిందని చెప్పి వాదించడం మొదలుపెట్టి ఇబ్బంది పెట్టాలి అనే ప్రయత్నం మాత్రం చేశారు. అయితే వారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వీరిని అడ్డుకోవడం అయితే జరగలేదు. ఆ సేవకులు ఎల్బీ స్టేడియంలో ప్రసంగించారు, అనేక మంది హాజరయ్యారు. ఆ మీటింగ్ చాలా గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా జరిగింది. కానీ రెండవ రోజు ఈ ఈవెంట్ కు ఈ సేవకులు హాజరయ్యారు. తర్వాత ఈ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు మరలా దీన్ని తీవ్రమైన పరిపాలనా లోపాలను ఎత్తు చూపుతూ విమర్శిస్తూ మొదలుపెట్టారు. ఈ సంఘటన మీద అనేకమైన బ్లాగ్స్ లో వాళ్ళు పోస్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఇమిగ్రేషన్ సహాయంతో ఈ ప్రోగ్రాం అడ్డుకోవడానికి, ఆయన ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆ ప్రోగ్రాం అనేది సక్సెస్ఫుల్ గా జరిగి ఆయన మరలా ఇండియా నుంచి యుఎస్ కి వెళ్లడం అయితే జరిగింది.